మిస్ వరల్డ్ పోటీలు వైభవంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు వచ్చిన ముద్దుగుమ్మలు ఇవాళ చారిత్రక ప్రదేశం చార్మినార్ వద్ద పర్యటించనున్నారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్లో విందు ఆరగించనున్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. అందం చూసే కళ్ళలో ఉంటుంది అంటారు. అయితే చార్మినార్ని మాత్రం ఎవరు చూసినా అందంగా ఉందనే చెబుతారు. అలాంటి చార్మినార్ని 109 దేశాలకు సంబంధించిన అందగత్తెలు వీక్షించబోతున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటించున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చార్మినార్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ బ్యారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. ఈ రెండు వైపులా ఏవైతే మనం చార్మినార్కి వెళ్ళేటువంటి మార్గాలు 4 వైపులు ఉంటాయో ఈ 4 వైపులా దుకాణాలు, అదేవిధంగా వాటికి ఎప్పటి నుంచో కూడా కేబుల్స్ ఎక్కువ సంఖ్యలో ఉండేవి. వాటిని అన్నింటినీ కూడా క్రమంగా జిహెచ్ఎంసీ తొలగించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. మరోవైపు చార్మినార్కి వచ్చే పరిసర ప్రాంతాల్లో అందమైన ఫౌంటైన్లని, అదేవిధంగా ఇక్కడికి వచ్చేవారు కూర్చునేందుకు వీలుగా కుర్చీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇక చార్మినార్ వద్ద చూసినట్లయితే కనుక పటిష్ట బందోబస్తు ఉందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పరిసర ప్రాంతాలని అలంకరించడమే కాదు, భద్రతను సైతం వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు చార్మినార్ వద్ద కొంత రద్దీ అయితే ఉంది. ఈ యొక్క చార్మినార్ ప్రాంతాన్ని ఈ యొక్క ఏదైతే 109 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు సందర్శించున్నారు. ఇక్కడికి తొలుత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అందరూ కూడా ట్రైడెంట్ హోటల్ నుంచి బయలుదేరి చార్మినార్ ప్రాంతానికి చేరుకుంటారు. చార్మినార్ అంటే మనకు తెలియదు కాదు, చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం కలిగింది. ఇక్కడ సుగంధాలు వెదజల్లే సెంటు బాటిల్ మొదలుకొని ముత్యాలు, మంచి ముత్యాలు, బంగారు ఆభరణాలు, ఒక్కటేమిటి గుండు సూది మొదలుకొని బంగారం వరకు, వజ్రాల వరకు ప్రతిదీ చార్మినార్ ప్రాంతంలో దొరుకుతుంది అంటే అతిశయోక్తి కాదు. అందుకనే ప్రతిసారి కూడా చార్మినార్ కి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చార్మినార్ చూడాల్సిందే అనుకుంటూ ఉంటారు. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎంతో మక్కువ చూపుతుంటారు. మరి ముఖ్యంగా సిటీ ఆఫ్ పర్ల్స్ గా చెప్పండి, హైదరాబాద్ లో మంచి ముత్యాలు దొరికే ప్రాంతం ఏదైనా ఉందా అంటే అందులో మొదలు గుర్తొచ్చేది హైదరాబాద్ అనే చెప్పాలి. అలాంటి హైదరాబాద్ ని ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వాళ్ళు సందర్శించనున్నారు. ఇక్కడ చార్మినార్ కి ఎదురుగా మన ఏదైతే స్టేజ్ ని మనం చూడొచ్చు, ఈ స్టేజ్ పైనే వాళ్ళు కూర్చొని చార్మినార్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఒక ఫోటోని సైతం దిగనున్నారు. ఆ తర్వాత చార్మినార్ ప్రాంతంలో ఒక ఫోటో దిగిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి లాడ్ బజార్ లో గాజుల షాపింగ్ సైతం చేస్తారు. నచ్చినటువంటి, ఎందుకంటే లాడ్ బజార్ అనేది లక్క గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇప్పుడు ఒకప్పుడు కేవలం లక్క గాజులు మాత్రమే ఇక్కడ దొరికాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనేక రకాలైనటువంటి బ్యాంగిల్స్, మట్టి గాజులు కానివ్వండి, లక్క గాజులు కానివ్వండి, ఇలా బ్యాంగిల్స్ లో ఉన్నటువంటి అనేక రకాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్క డిజైన్ ఇక్కడ దొరుకుతుంది అంటే నమ్మి తీరాల్సిందే. అలాంటి అందమైన గాజులు మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక పెళ్లిళ్ళ టైంలో ప్రతి పెళ్లి కూతురు కూడా లాడ్ బజార్ గాజులు తన చేతిపై ఉండాలని కలగంటుంది అని చెప్పేసి మనకు తెలిసిన వారంతా కూడా చెబుతూ ఉంటారు. అంటే ఈ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత ఉంది. చారిత్రకంగా కూడా లాడ్ బజార్ గురించి ఎంతో విశిష్టంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా కూడా లాడ్ బజార్ లో ఈ యొక్క దుకాణాలను వీక్షించడం, గాజుల తయారీ గురించి తెలుసుకోవడం, అదేవిధంగా ఆసక్తి ఉన్నవారు ఈ లాడ్ బజార్ బ్యాంగిల్స్ ని సైతం కొనుగోలు చేయనున్నారు. ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి చౌమహల్లా ప్యాలెస్ కి చేరుకుంటారు. చౌమహల్లా ప్యాలెస్ లో సంగీత విభావర్తో పాటుగా డిన్నర్, ఏదైతే ఈ యొక్క 109 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కావచ్చు, మిస్ వరల్డ్ కార్యక్రమ నిర్వాహకులు కానివ్వండి, వీరందరికీ కూడా ఈ చౌమహల్లా ప్యాలెస్ లో ప్రత్యేకంగా డిన్నర్ ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి సుమారు 9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. సాయంత్రం దాదాపు 4 గంటల సమయంలో చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నటువంటి ఈ సుందరి మనులంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఫోటో దిగనున్నారు. ఆ సమయంలో కొంత ఆంక్షలు సైతం ఉంటాయి. ఇక్కడికి ఇతరులు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి అయితే ఉండదు. ఏదైతే భద్రతా కారణాల రీత్యా ఎవరిని లోపలికి అనుమతించకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఇక్కడ పరిసర ప్రాంతాలంతా బారికేడ్లు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో లాడ్ బజార్ లో సైతం ఈ రిస్ట్రిక్షన్స్ కొనసాగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9-9:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగనుంది. ఏదైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు చార్మినార్ ప్రాంతాన్ని వీక్షించి ఇక్కడ అందాలను చూడడమే కాదు, షాపింగ్ ని సైతం చేయనున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.